Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను మరి నువ్వు నీ యొక్క మనసులో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుదువు. మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను అపొస్తలుడగు యోహాను ద్వారా మనకు రాయించిన వాక్యం ఇది దేవుని వాక్యం పిల్లరా. దేవుని కోరిక ఏంటంటే మనం ఎప్పుడు వర్ధిల్లాలా. ఏ దాంట్లో? ఆరోగ్యంలో, అన్ని విషయాల్లో మరి నేను వర్ధిల్లాలా. అయితే నేను వర్ధిల్లేదానికి ముఖ్యమైన అడ్డంకి ఏంటంటే మన మనస్సు. నిజంగా మనం సండే చూసుకుంటున్నాం, మరి ఇప్పుడే ఆరంభించాము, చాలా విషయాలు మనం నేర్చుకోవాలా. మనము వర్ధిల్లకుండా ఉండడానికి కారణము దేవుడు కాదు, లేకుంటే సైతాన్ కూడా కాదు. నేను వర్ధిల్లకుండా ఉండడానికి కారణము నా మనస్సే పిల్లరా, నా మైండ్. అందుకే నా మనస్సుని మనం అర్థం చేసుకొని సరైన స్థితిలోకి తీసుకెళ్ళి మనస్సుని ముందర వినాలా. ముందర చూడండి, ఇంకా సైడ్లో మాట్లాడకండి, ముందర చూస్తూ జాగ్రత్తగా వినండి. నేను ఎంత నా మనస్సును మార్చుకుంటూ పోతే వాక్యానుసారంగా ఆటోమేటిక్గా వర్ధిల్లడం జస్ట్ ఆరంభమవుతుంది. మనం వర్ధిల్లడానికి ఏం కష్టపడాల్సిన పని లేదు. యేసు ప్రభు చేయాల్సినంతా చేశాడు. బైబిల్ చెప్తుంది, భక్తికిని జీవముని కాల్సినవన్నీ మీకు నాకు ఆల్రెడీ ఇచ్చేశాడు. భక్తి కంటే మరి యేసు ప్రభులా కంప్లీట్గా ఆయనలా జీవించడానికి కావలసిన సమస్త అధికారము, బలము, యోగ్యత, సామర్థ్యము అన్నీ ఇచ్చాడు పిల్లరా. యేసు ప్రభు టోటల్గా ఒక మాట చెప్పాడు, నేను చేయు కార్యములన్నీ మీరును చేదురు, దీనికి మించిన కార్యాలు చేస్తారని. ఓకే, అర్థమైందా పిల్లరా? సో ఆ విధంగా ఈ ఫ్యాన్ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు మా. ఓకే, సో అందుకనే ఆ తర్వాత జీవమునకు అంటే ఈ భూమి మీద బ్రతికేదానికి అన్నీ ఇచ్చేశాడు దేవుడు. ఇంకేమి ఈడు పిల్లరా. దేవుడు ఒకసారి ఆరంభించాడు సృష్టిని ఆరంభించినప్పుడు అన్నీ చేసి మనిషికి కావలసినవన్నీ మనిషిని సృష్టించాడు. మళ్ళీ మనిషి అన్నీ పోగొట్టుకున్నాడు. మళ్ళా దేవుడు ఏం చేశాడంటే ఇంకో మనిషిని తీసుకొచ్చి యేసు ప్రభుని తిరిగి మళ్ళీ అన్నీ మనకి ఇచ్చేశాడు. ఇంకా మళ్ళీ ఏమి ఇచ్చేకి లేదు యేసు ప్రభు దగ్గర. ఇప్పుడు నేను అన్నీ కలిగి ఉన్నవాళ్ళం. అయితే అన్నీ తీసుకోవడానికి యేసు ప్రభు దగ్గర నుంచి, దేవుని చేతి నుంచి ఏంది అడ్డపడుతుందంటే మన మనస్సు, మన మైండ్, మన థింకింగ్. మనం అది ఆదివారం రోజు క్లియర్గా చూసుకుంటా ఉన్నాం కొద్దిగా. నేను ఈ వారం మీకు ఇమాజినేషన్ గురించి చెప్పాలా. సో ఇమాజినేషనే మన ప్రాబ్లం. సో ఒకే రోజులోనే చెప్పలేము, ఒకే ఆదివారంలో చాలా ఉంది కాబట్టి నిదానం. అయితే ఇక ఐశ్వర్యంలో కూడా అడ్డుపడతా అనేది మన మనస్సే పిల్లరా. అందుకే బైబిల్ చెప్తుంది, యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్ యూ షల్ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ యువర్ హెల్త్, ఇన్ యువర్ వెల్త్, ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఆల్ థింగ్స్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఇన్ ఆల్ థింగ్స్, ప్రతి దాంట్లో కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క కోరిక నేను వర్ధిల్లాలని. అర్థమైందమ్మా? దేవుడు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే నేను వర్ధిల్లాలని, నేను సమస్తం కలిగి ఉండాలని. ఇప్పుడే చూసాం కదా మనము. రండి నాతో పాటు ఆదికాండం 2వ అధ్యాయం తీయండి. ఇప్పుడే నేను ఒక మాట చెప్పాను మీకు. దేవుడు మనిషిని సృష్టించక ముందే దేవుని హృదయంలో ఉండే ఆలోచన చూడండి మీరు. ఇక్కడ 2వ అధ్యాయం ఆదికాండం 2:7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను.
మనిషిని తయారు చేయడం. అంటే మనిషి ఆల్రెడీ సృష్టింపడ్డాడు. 1వ అధ్యాయం 26వ వాక్యం ప్రకారము ఆత్మలో ఉన్నాడు, ఆత్మరూపంలో. ఆ తర్వాత దేవుడు బాడీని తయారు చేసి బాడీలోకి ఆత్మను పెట్టడం జరిగింది. ఓకే, ఆ బాడీలో ఆత్మను మనస్సును రెండింటిని ఇన్సర్ట్ చేశాడు దేవుడు. మీరు అందుకే చూస్తే ఇంకా ఒకే బాడీనే చేశాడు, కానీ ఆత్మలన్నీ 2 ఆత్మలు ప్లారా కదా. ఆదాము హవ్వల ఆత్మల్ని 2 ఆత్మల్ని ఒకే బాడీలో పెట్టాడు ఆయన స్టార్టింగ్లో సృష్టిని ఆరంభించడం. అందుకే మళ్ళీ స్త్రీ కోసం బాడీ సృష్టించలేదు దేవుడు. పురుషుని బాడీలో నుంచే స్త్రీ కోసం బాడీని తీశాడు ఆయన. సో ఇప్పుడు మీరు హీబ్రూ భాషలో బైబిల్ చదివితే ఇక్కడ ప్లూరల్లో రాయబడింది, జీవాత్మను ఊదెను అని. స్పిరిట్ని ఊదాడు దేవుడు. ఎట్లా ఊదాడో మనకు ఆ తర్వాత స్వర్గం పోయిన తర్వాత కనుక్కుందాం. కానీ ఇక్కడ రాయబడినట్లుగా ఆయన ఆ బాడీలోకి స్పిరిట్స్ని విడుదల చేశాడు, స్పిరిట్స్ని. సో ఎన్ని స్పిరిట్స్ని? 2 స్పిరిట్స్ని. ఎవరెవరు ఆ స్పిరిటు? ఆదాము స్పిరిటు, అవ్వ స్పిరిట్ని. ఓకే, సో అది వేరే టాపిక్ అంటే రిలీజియస్ మీకు నేను చెప్తున్నా. సో అయితేనే ఏం చేశాడు చూడండి ఇక్కడ 8లో, దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైనదినైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించాను. అంటే నేనేం చెప్తున్నానంటే మనిషి రాకముందే దేవుడు అన్నీ అరేంజ్ చేసి పెట్టాడు పిల్లలు. దేవుడు కోరిక ఏంటంటే మనిషి వర్ధిల్లాలి, ఎప్పుడు ప్లెజెంట్లో ఉండాలి, ప్లెజర్లో ఉండాలి, ఎప్పుడు ఆనందంలో ఉండాలి, ఆరోగ్యంలో ఉండాలి, ఆస్తిలో ఉండాలి. అందుకే మనిషిని సృష్టించకముందే అన్నీ సృష్టించి మనిషిని తీసుకుని పోయి ఎక్కడ పెట్టాడు దేవుడు? ఏదో తోటలో. అక్కడ ఏమేమి ఉన్నాయన్నీ దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఆలోచించాలి. అయ్యో భోజనం కావాలి, అయ్యో నీళ్లు కావాలి, అయ్యో లైట్లు కావాలి, అయ్యో పాపం ఎట్లా నడుస్తాడు, ఎట్లా తింటాడు, అన్నీ లేదు. అన్నీ ఆల్రెడీ చేసి మనిషిని చేశాడు. ఇక్కడ ఏం రాయబడిందంటే అవన్నీ దేవుడు మనిషికి ఇవ్వడం మనం చూస్తున్నాం. 9వ వాక్యంలో చూస్తే అన్ని విధాల అన్ని రకమైన చెట్లను భోజనాన్ని తనకి ఇచ్చాడు. 10లో చూస్తే మరియు ఆ తోటను తడుపుటకు ఏదోన్లో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలు ఆయను కదా. ఇప్పటికీ ఆ 4 నదులు ఉన్నాయి. మీరు నెట్లో చూస్తే మీకు తెలుస్తుంది. మొదటి దాని పేరు ఫిషోను, అది హవిలా దేశం అంతటా చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. ఇది చదివేదానికి నేను చదివినది. అక్కడ ఏముంది? నాకు తెలిసి దేవునికి చాలా ఇష్టం పిల్లరా బంగారం. క్రైస్తవులకి చాలా ఇష్టం ఉండదు, దేవునికి చాలా ఇష్టం బంగారం. ఓకే, దేశపు బంగారము శ్రేష్టమైంది, అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గిహోను, అది కూషు దేశమంతటా పారుచున్నది. 3వ నది పేరు హిదికేల్, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీస్, ఇప్పుడు ఎండిపోయిందంట అది. ఓకే, ఎవరో చెప్పారు ఎండిపోయింది సార్ అని. ఓకే, నో ప్రాబ్లమ్స్. నేను ఎందుకు ఇది చదివానంటే దేవుడు ఎప్పటికీ వర్ధిల్లాలని కోరుకునే దేవుడు పిల్లరా, ఎప్పుడు అన్నీ కలిగి ఉండాలని కోరుకునేవాడు. మనం చూసుకున్నాం దేవుడు అబ్రహాంతో ఆదాము హవ్వలు అయిపోతున్నాయి. మీరు ఈవెన్ నోవాహుతో కూడా దేవుడు చెప్పాడు. నోవాహుని నీళ్ళలో నుంచి బయటికి తెచ్చిన తర్వాత, నోవాహు నీవు నీ కుటుంబం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి మీద మీరు రాజ్యం చేస్తారన్నాడు. మళ్ళీ అబ్రహాంను పట్టుకున్నాడు దేవుడు. అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నీ ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలను నేను ఆశీర్వదిస్తా. చెప్పినవన్నీ జరుగుతున్నాయి పిల్లలు, అక్షరాల ఏం చెప్పాడు ఆయన. అందుకే నాకు చాలా నమ్మకమా, అప్పుడు చెప్పినవన్నీ జరుగుతానే మన ముందర, మళ్ళీ మన కోసం చెప్పినట్టు కూడా ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. సో దెర్ ఈజ్ నో డౌట్. అందుకే వాక్యము స్థిరమైంది, ఆకాశంలో స్థిరంగా ఉంది, ఎప్పుడు నెరవేర్చబడే వాక్యం. సో ఆ తర్వాత మీరు చూడండి, అబ్రహామును అలాగే దీవించాడా లేదా? ప్రపంచంలో అబ్రహాముకి అందరూ బిడ్డలే. ఈరోజు ప్రతి ఒక్కరు గర్వపడతారు అబ్రహాం గురించి, ఎందుకంటే అబ్రహాంలో స్పెషల్ లేదు, దీవించింది దేవుడు. గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఈరోజు క్రిస్టియన్స్ అందరూ అబ్రహాంని తండ్రి అంటారు, ముస్లిమ్స్ అందరూ అబ్రహాంని తండ్రి అంటారు. అరబియన్స్, మీరు అరేబియా లైక్ సౌదీ అరబ్ ఈ కంట్రీస్లో పోతే అబ్రహాంని పిలిచే విధానమే వేరే ఉంటుంది. వాళ్ళని హోలీగా పిలుస్తారు. ఆయన పేరుని వ్యర్థంగా తీసుకోరు, అబ్రహాం పేరుని. వాళ్ళు కొట్లాడతారు, మా తండ్రి అబ్రహాం అని. మీ దేశప్లరా యూదులు ఇంకా చెప్పాల్సిన పని లేదు కదా. సో చూస్తే మీరు ఏది కూడా ఆయన చెప్పింది జరగకపోదు బ్రదర్, దేవుడు చెప్పిండేది. సో ఈ విధంగా ఆయన అబ్రహాంని దీవించాడు, ఆ తర్వాత ఇస్సాకుని దీవించాడు, ఆ తర్వాత యాకోబుని, ఆ తర్వాత యోసేపుని, ఆ తర్వాత చూడండి ఇజ్రాయెల్ జనాంగాన్ని. హమ్మింగ్ వస్తుంది కదా, జాగ్రత్త, కొద్దిగా ఏమైనా తగ్గించాడు. ఓకే, మీరు చూడండి ఇజ్రాయెల్ జనాంగాన్ని. హలో,
వీళ్ళంతే పోయినారు. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళంతా వెళ్ళిపోయారు. కానీ ఇజ్రాయెల్ జనాంగం ఈరోజు కూడా మీ ముందరే ఉన్నారు. ఎంత దీవించాడు చూడండి ఇజ్రాయెల్ జనాంగాన్ని. ప్రపంచంలో ఎవరు వాళ్ళు బీదోళ్ళే కాదు, వాళ్ళు బీదరికాన్ని ఒప్పుకోరు. ప్రపంచంలో అత్యధిక లైక్ సామర్థ్యమైన ప్రజలు వాళ్ళు. మీకు తెలుసా, నేను మన కొద్ది రోజుల క్రితం నేను నెట్లో చూస్తామండి ఈ యూదుల గురించి. ఇజ్రాయెల్ దేశంలో ఉంటారు యూదులు, యూదులు అంటాం మనం తెలుగులో. ఈ రోజు కూడా చూడండి మీరు, వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. నేను మొన్న చూస్తున్నాను, అనేక ఇన్వెన్షన్స్ అన్నీ దాదాపు యూదులే చేసినది ప్లస్ క్రిస్టియన్స్. అంటే దేవుణ్ణి తెలిసినుకున్న వాళ్ళే చేసిన 99% ఇన్వెన్షన్స్ అన్ని ప్రపంచంలో. దాంట్లో టాప్లో ఉండేది యూదులు, మళ్ళీ దేవుని బిడ్డలు కూడా దాంట్లో ఉన్నారు. ప్లస్ క్రిస్టియన్స్ యూదులే కనుక్కుని అన్నీ. నేను మనం చూస్తే ఎన్నో ఇన్వెన్షన్ చేసినారు. టాప్ ఆఫ్ ద ఇన్వెన్షన్స్ వచ్చి 10 ఇన్వెన్షన్స్ రాసినారు నెట్లో. మీరు పోయి ఇంటికి పోయి చూడండి, యూదులు కనుక్కున్న దాంట్లో. ఫస్ట్ లేజర్ ఇన్వెన్షన్ ఎవరు చేశారో తెలుసా మీకు? యూదులే. LASER. ఇప్పుడు మొత్తం లేజర్తోనే కదా పని జరుగుతాను. లేజర్ ప్రింటర్, లేజర్ ఆపరేషన్స్ అన్నీ ఎవరు తెలుసా కనుక్కోండి? దేవుని బిడ్డ పిల్లరా. లేజర్. ఆ తర్వాత పేస్ మేకర్ అనే టాప్ 10 చెప్తున్నాం మీకు. పేస్ మేకర్ కదా, ఒక మనిషి చచ్చిపోయే మనిషిని బతికిస్తుంది, అంటే లైక్ హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తుంది పేస్ మేకర్. ఆ తర్వాత మీకు తెలిసిన స్టెయిన్లెస్ స్టీల్ ఎవరు కనుక్కున్నారో? స్టెయిన్లెస్ స్టీల్ యూదులే. ఆకాశాన్ని అందుకునే బిల్డింగ్లు కడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? దేవుని బిడ్డలకే దేవుడు ఇచ్చినది పిల్లరా, దేవుడు ఇచ్చిన జ్ఞానం అది, స్టెయిన్లెస్ స్టీల్. ఆ తర్వాత మీకు ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ఎంత జ్ఞానం తెలుసా అది? దేవుడు ఇట్లే ఇచ్చేసాడు తన బిడ్డలకి జ్ఞానం. ఆ తర్వాత మీకు పోలియో వ్యాక్సినేషన్ వాళ్ళే కనుక్కోండి, కొలరా వ్యాక్సినేషన్. ఆ తర్వాత మీరు న్యూక్లియర్ వెపన్స్, అన్నిటికంటే ముఖ్యమైనది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్, మ్యాథ్స్ లైక్ అకౌంట్స్, లైక్ ఎకనామిక్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ వాళ్ళే తీసుకొచ్చిలేదు పిల్లరా. గూగుల్, మీరు ఇప్పుడు సెర్చ్ చేశాను, గూగుల్ వాళ్ళదే. చూడండి ప్రపంచంలో ఎంత గొప్ప వాళ్ళ పిల్లరా వాళ్ళు. జ్యూస్, యూదులు. కారణం దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహమా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, నీ ద్వారా భూమి మీద ఉన్న జనములను నేను ఆశీర్వదిస్తా. చూడు ఎంత గొప్ప జనం మనము. నేను దాంట్లో ఉన్నాం పిల్లరా. ఆకాశ నక్షత్రాలు మేము, వాళ్ళు ఇసుకరైన వాళ్ళు. దేవుడు చెప్పాడు ఒకసారి ఆదిరాం, నేను సండే చెప్తాను మీకు. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లా చేస్తాను, ఆ తర్వాత ఇసుక రేణువుల్లా చేస్తాం. ఇసుక రేణువులు అంటే ఎవరు? భౌతిక సంతానం. ఎవరు? యూదులు. ఆకాశ నక్షత్రాలు ఎవరు? దేవుని బిడ్డలు, మీరు నేను. అర్థమైందా పిల్లరా? ఆ తర్వాత మనం చూసుకున్నాం బైబిల్లో, దావీదుని దేవుడు దీవించాడు, అబ్రహాం ఎవరు తర్వాత సొలొమోన్ని దీవించాడు. మీకు ఒక మాట చెప్తున్నా, ఏంటంటే బాగా జాగ్రత్తగా, ఏం టెన్షన్ లేదు భూమి మీద పిల్లరా. మీరు దేవుణ్ణి పట్టుకుంటే చాలు. సాతాను తొందర పెడతాడు, మీకు ఇప్పుడే అయిపోలే, ఏదో అయిపోలేనో. ఆయన మీద ఆధారపడి ఆయనతో నడుస్తూ ఉండండి. వర్ధిల్ల చేసే దేవుడు పిల్లరా. ఆయన్ని నమ్మి ఫలించకుండా, వర్ధిల్లకుండా ఈ భూమి మీద ఏ మనిషి లేడు పిల్లరా, ఉండడు. సరిగ్గా నువ్వు దేవునితో నడుస్తావు. వాళ్ళందరినీ చూడండి, మనం చూసుకున్నాం. ఐ డోంట్ నో, క్రైస్తవులే పిల్లరా దేవుణ్ణి తప్పుపట్టేది. బయట వాళ్ళు కూడా అంత కాదు, కానీ క్రైస్తవులే ఎందుకో దేవుడే అన్నీ తీసేసుకుంటాడు, వ్యాపారాలు తీసేస్తాడు, డబ్బులు తీసేసుకుంటాడు, ఆస్తి తీసేసుకుంటాడు, దేవుడే సమస్యలు పెడతాడు. భూమి మీద పెద్ద అబద్ధం ఇది, నరకం నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. దేవుడు ఎప్పటికీ చెడు పిల్లరా. దేవుడు ఎప్పటికీ మనల్ని వర్ధిల్ల చేసే దేవుడు. ఎందుకు క్రైస్తవులు చాలామంది అట్లా అనుకుంటారు, దేవుణ్ణి ఆ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటారు వాళ్ళు. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి సమస్యలు వస్తాయి, దేవుని వలన సమస్యలు రావు. ఈ లోకంలో సాతాను ఉన్నాడు, సాతాన్ని అనుసరించే మనుషులు ఉన్నారు కాబట్టి మనకు కష్టాలు. మీరు చూడండి, యేసుప్రభు ఏమన్నాడు? మార్క్స్ వార్త 10:28 ఒక వాక్యం చదవండి. మార్క్స్ వార్త 10:28. మార్క్స్ వార్త 10:28 మీరు చూస్తే
ఒక మంచి మాట రాయబడింది అక్కడ. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. చూసారా, ఇక్కడ యేసుప్రభు క్లియర్ గా చెప్పాడు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవను పొందునని మీతో నిశ్చయంగా. ఇంతకంటే క్లియర్ వాక్యం బైబిల్లో ఎంత క్లియర్ వాక్యం చెప్పండి. యేసుప్రభు అన్నాడు, నా నిమిత్తం మీకు హింసలు వస్తాయి. ఎస్, కొన్ని కష్టాలు సమస్యలు ఇరికి ఇబ్బందులు మనం అయి వెళ్తాం. దేవుని వలన కాదు, సాతాను వలన, సాతాను ద్వారా నడబడతానే మనుషుల వలన. అయినా దేవుడు ఏం చెప్పాడు తెలుసా, ఇదిగో నా గురించి మీకు హింసలు వస్తాయి, హింసలతో పాటు మీకు ఏం చేస్తాను, నేను 100 అంతలు ఇస్తాను. ఎంత గొప్ప దేవుడు చెప్పండి. ఏ బ్యాంక్ అన్నా చెప్తుందా మీకు ఈ మాటల? ఏ తల్లిదండ్రులైనా చెప్పగలరా? యేసుప్రభు అన్నాడు 100 అంతలు ఇక్కడ ఈ భూమి మీద, ఆ తర్వాత నిత్య జీవం కూడా ఉంది నీకు. సో హింసలు సమస్యలన్నీ మనకు వస్తాండేది దేవుని తరఫున కాదు. క్లియర్గా ఉండాలి నీ మైండ్లో. దేవుడే నీకు ఎనిమి అయిపోతే ఇంక ఎట్లా పరిస్థితి ముందుకెళ్తుంది? ఈ సంఘం మీకు బాగా క్లియర్ కావాలి. దేవుడు ఎప్పటికీ నీకు అసలుకి దేవునికి సమస్యలు అంటే తెలియదు. ఒక రకంగా చెప్పాలండి మీకు, హీ డోంట్ నో. ఆయనకు పాపం మెరిగిన వాడు ఎట్లా నీతో అట్లా చేస్తాడు ఆయన? సో క్లియర్గా అర్థం చేసుకోండి. ఎవడు చెప్పినా వినొద్దండి. బైబుల్ ఏం చెప్తుందో అది నమ్మండి మీరు. సమస్య ఎప్పుడు కూడా దేవుడి నుంచి రాదు. నెవర్ 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 ఎవర్. ఆయన ఒకే ఒక వ్యక్తిని కష్టపెట్టాడు, కోపమంతా తీర్చుకున్నాడు, శిక్ష అంతా వేశాడు, తన దగ్గర ఉండే ఉగ్రత అంతా కుమ్మరించాడు ఒకే ఒక మనిషి మీద. ఆ మనిషి ఎవరో కాదు, యేసు ప్రభు. ఇంకా ఎప్పుడు ఏ మనిషిని ఆయన ఎప్పుడు ఈవెన్ పాత నిబంధన కూడా మీరు సరిగా అర్థం చేసుకుంటే ఆడ కూడా ఎవరిని ఆయన చెడు చేయలేదు. అంత మంచి దేవుడు. మీకు ఇది బాగా నిండా ఉండాలి, పై నుంచి కింది వరకు. కొన్నిసార్లు మన తప్పులు చేసి మనం సమస్యలు పడతాం. మ్యాక్సిమం సాతాను వలన వాడు చాలామందిని వాడుకుంటా అన్నాడు. అయినా కూడా దేవుడు ఇది చెప్పడంలో నేనేం చేయగలను చెప్పు అని. దేవుడు అంటాడు 100 అంతలు. మీరు చూస్తే అందుకే అబ్రహాంని దీవించాడు. వీళ్ళంతా సమస్యలు లేపారు, ఇస్సాకుని, యాకోబుని, వీళ్ళందరినీ, ఇజ్రాయెల్ జనాంగాన్ని. మీరు బైబిల్లో మీరు చూసే పిల్లరా, దేవుడు ఎంత ఓపెన్గా దీవించేవాడంటే, ఈరోజు కూడా ఓపెన్గా దీవించే దేవుడు ఆయన. ఎప్పుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన లైన్ గీసేవాడు. మీరు బైబిల్లో చూస్తే ఇంటానని నేను చెప్పేది, లైన్ గీసి దేవుడు ఏమనేవాడు తెలుసా? ఇదిగో వీళ్ళు నా వాళ్ళు, మీరు నా వాళ్ళు కాదనేవాడు. దేవుడు స్ట్రైట్గా చెప్పేవాడు, నా జనం, నేను దీవిస్తా వీళ్ళని, చూపిస్తా నేను ఎటువంటి దేవుణ్ణో వీళ్ళ ద్వారా అని. లైన్ గీసి మాట్లాడేవాడు దేవుడు. ఐగుప్తులో మీరు చూస్తే బైబిల్ చదవండి, ఐగుప్తులో ఇజ్రాయెల్ జనాంగము వాళ్ళ ఫరో చేతిలో ఉండేవాళ్ళు. ఇంటన్నారా? జాగ్రత్త వినాలా, మెలకుగా వినండి. దేవుడు అన్నాడు, ఫరో నా జనం వీళ్ళు, ఆ సైడ్ ఉండే వాళ్ళంతా నీ జనం అని. ప్రపంచమంతా ఎప్పుడు గుర్తుపెట్టుకునేటట్లుగా దేవుడు వాళ్ళతో వ్యవహరించాడు. ప్లేరుతో ఇజ్రాయెల్ జనాంగం. జస్ట్ 2-3 వాక్యాలు చూపిస్తాను మీకు. నిర్గమకాండం తీయండి, చూడండి దేవుడు ఎటువంటి దేవుడో. మీరు చూస్తే 9వ అధ్యాయం 25-26 వాక్యాలు చూడండి. జాగ్రత్తగా వినండి, మెలకుగా వినండి, సైతానికి స్థలం ఇద్దండి. దేవుడు మాట్లాడేటప్పుడు మీ యొక్క భాగం కూడా ఉంది. నేను నేర్చుకుంటా, ఎందుకంటే నాకు ఈ దీవెనలే కదా కావాలా. చూడండి, ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ జనాంగం నివసిస్తున్నారు గోషాన్లో, ఐగుప్తులో. మిగతా వాళ్ళంతా ఐగుప్తులు ఉన్నారు, ఐగుప్తీయులు వాళ్ళు. చూడండి, దేవుడు ఓపెన్గా భూమి మీద తనే దేవుడని నిరూపించుకోవడానికి ఏం చేశాడు చూడండి. 25లో ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేశాను. వడగండ్లు పడి చూస్తున్నారా, ఐగుప్తీయుల యొక్క పశువుల్ని నాశనం చేస్తున్నాయి పిల్లరా. అర్థమవుతుందా మీకు? ఐగుప్తు దేశం అంతటా వడగండ్లు పడి ఏం చేస్తుందంట, యావత్తును నశింపజేశాను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగ్గొట్టెను. ఆ తర్వాత ఏమైంది? అయితే చూసారా ఇక్కడ, అయితే ఇజ్రాయేలీలు ఉన్న గోషాను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు.
ఈ రోజు కూడా ఇదే దేవునితో నువ్వు నేను డీల్ చేస్తాండేది. ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది ఈరోజు కూడా. నీ పక్కింట్లో వైరస్ రావచ్చు, నీ పక్కింట్లో ఫ్లూ రావచ్చు, నీ పక్కింట్లో పడిశం పట్టచ్చు, నీ పక్కింట్లో డెంగ్యూ రావచ్చు. నీ ఇంట్లో రావడానికి వీలు లేదు నువ్వు ఈ దేవుని నమ్ముతా అంటే. అరే, పాత నిబంధనలోనే ఈ స్థితి ఉంటే ఇప్పుడు నీ మీద నా మీద రక్తం నిలబడి ఉంది, రక్తం కడిగింది, నీ చుట్టూ నా చుట్టూ దూతలు ఉన్నారు. జాగ్రత్త వినాల, దయ్యానికి స్థలం ఇద్దండి. ఎస్, ఆయన 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 ఐ మీన్ పాత నిబంధన గ్రంథంలోనే ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తే ఇంకా చూడండి, మీకు చూపిస్తాను. 9:3-4 చదవండి. 9వ అధ్యాయం 3-4. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికి, నీ గుర్రముల మీదికి, నీ గాడిదల మీదికి, ఒంటెల మీదికి, ఎద్దుల మీదికి, గొర్రెల మీదికి వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే చూసారా మీరు, ఐ మీన్ అయితే యెహోవా ఇజ్రాయేలీల పశువులను ఐగుప్తీయుల పశువులను వేరుపరచును. చూసారా ఎట్లుంటుంది చెప్పండి. మా పాతూరులో అన్ని పశువులన్నీ చచ్చిపోతున్నాయి. ఐ మీన్ పాతూరు వద్దులేండి, ఊర్లో ఏమైనా అనంతపురంలో అన్నీ అందరివి చచ్చిపోతున్నాయి పశువులు. మీ ఇంట్లో పశువులు మాత్రం బాగున్నాయి. ఐ మీన్ ఎట్లుంటుంది కాదు, అదే ఇప్పుడు ఉండాల్సిందే. సార్ పాత నిబంధనలో బాగుంది సార్, నేను అప్పుడు పుట్టిండే బాగుండు ఐగుప్తుడిగా, ఐ మీన్ ఇజ్రాయేలీలుగా ఆ టైంలో. ఈ టైంలో ఏంది సార్ నా పరిస్థితి? నో సార్, ఆ దేవుడే, ఆ దేవుడు వాళ్ళకి బయట ఉండేవాడు, ఆ దేవుడు లోపల ఉన్నాడు నీలో. ఇప్పుడు ఎక్కడో పొరపాటు ఉంది. అందరితో పాటు మనకు కూడా ఫ్లూ వస్తుంది అంటే, అందరితో పాటు నేను ఛాలెంజే చెప్తాను, అందరితో పాటు మన పిల్లలు తీసిపోయి హాస్పిటల్లో కూర్చుంటున్నామంటే దేర్ ఈజ్ సంథింగ్ గడబడ, ఎక్కడో ఏదో గడబడి జరుగుతుంది. ఎందుకంటే ఆయనలో గడబడ లేదు, ఆయనలో ఏ తప్పు లేదు, మనలో ఎక్కడో ఉంది. ఏడుందో తెలుసా? ఈడుంది పిల్లరా. మనం ఇది చూసి దీని మీద బ్రతికితే పక్కింట్లో ఏదైనా రావచ్చు, ఈ ఇంట్లో రావడానికి వీల్లేదు. బయట ఆయన నిలబడుకొని ఉన్నాడు, బయట దూతలు నిలబడుకొని ఉన్నారు. నీ మాట్లాడే భాష మార్చి, నువ్వు నమ్మేది మార్చి, నువ్వు దాన్ని పలికితే ఏమైతే ఇక్కడ రాయబడిందో నువ్వు అదే చూస్తావు. ఓకే, సరే సండే వస్తాము, అది ఏం చేయాలో దానికోసం మనం. ఆ తర్వాత మీరు చూస్తే పిల్లరా 8వ అధ్యాయం 10వ అధ్యాయం 21-23 చదవండి. 10వ అధ్యాయం దీంట్లో ఇదే పుస్తకంలో 10వ అధ్యాయం చూడండి ఏం జరిగిందో ఇక్కడ. 21 అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు అంతయు 3 దినములు గాఢాంధకారమాయను. చూసారా ఎట్లుంటుంది అనంతపురంలో? ఇమాజిన్ చేయండి మీరు, టౌన్ అంతటా చీకటి, చెయ్యి కూడా కనపడదు మీకు. ఐ మీన్ బయటికి వెళ్తే ఏది కనపడదు, కానీ మీ ఇంట్లో లైట్ ఉంది. ఈరోజు కూడా అదే. కానీ చాలాసార్లు ఆ చీకటి మన దగ్గర ఉన్నట్లుంటుంది కదా. ఐ టెల్ యూ ద ట్రూత్ ఈజ్, దేవుడు మారలా, వాగ్దానాలు మారలా, మనస్సులు మారాయి. వాళ్ళకున్నే మనస్సు మనకుంటే ఇది ఈరోజు కూడా చూడొచ్చును. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పాత నిబంధన కంటే మనం కొత్త నిబంధనలో ఇంకా ధన్యులమని రాయబడింది. ఎందుకంటే అప్పుడు దేవుడు వాళ్ళలో ఉండేవాడు కాదు, ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు. మనము దేవునితో నిండి ఉన్నాము. ఇప్పుడు ఇంకెంత స్పెషల్ లైఫ్ ఉంటుంది మనకు. ఇంకో వాక్యం చదివి ముందుకెళ్దాం. 8వ అధ్యాయం 20 వాక్యం 20 ఆమె 28. ఎందుకు నేను ఇవి చదువుతున్నానంటే దేవుళ్ళో కాదు పిల్లల సమస్య. దేవుడు చూడు తన బిడ్డలను ఎంత గౌరవిస్తాడో, ఎంత గనుపరుస్తాడో. ఛాలెంజింగ్ ఆయన ముందర. కాబట్టి యెహోవా 20 వాక్యం మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతడి చూచి నన్ను సేవించుటకు నా ప్రజలు పోనిము, నీవు నా ప్రజలను పోనీ ఎలా చూడుము, నేను నీ మీదికి నీ సేవకుల మీదకి ఏం వస్తుందంట, నీ ప్రజల మీద నీ ఇండ్ల మీదకి ఈగలను గుంపులు పంపేదను. అమ్మ ఏం గుంపు? ఈగలు. లెక్కేసుకొని ఎట్లుంటాయో ఈగలన్నీ. ఐ మీన్ వాళ్ళని చుట్టుకొని కళ్ళల్లో, ముక్కుల్లో, నోట్లో ఆడ పడితే ఆడ దూరుతా అంటే ఈగలు. ఎట్లా ఉంటుంది లైఫ్ అది. కానీ మీకు తెలిసి కింద ఏం రాబడిందో? ఇజ్రాయెల్ జనాంగంకు లేదు. ఇజ్రాయెల్ జనాంగం దగ్గర ఏ ఈగ పోదు, ఏ దోమ పోదు, ఏ బల్లి పోదు, ఏ పిల్లి పోదు. ఎందుకో తెలుసా? ఐ మీన్ ప్రొటెక్టెడ్ పీపుల్.
ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇది మీకు నా కోసం మీకోసం రాబడినది. ఎందుకు ఈ విషయం చెప్పానంటే దేవుళ్ళో ఏం పొరపాటు లేదు. దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తాడు. చూడండి, పాత నిబంధనలో గీత గీసి వాళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు మాత్రమే నా వాళ్ళు అని ప్రపంచానికి చూపించాడు దేవుడు. మీకు తెలుసా కొత్త నిబంధన గ్రంథం ఏముంటుందో మీ గురించి నా గురించి, మీ గురించి నా గురించి కొత్త నిబంధన ఏమని పిలుస్తుంది తెలుసా? మిమ్మల్ని నన్ను తెలుసా? మీకు ఏమని పిలుస్తుందో అమ్మా? ఏమని పిలుస్తుంది మిమ్మల్ని నన్ను? కులేప ఏమని పిలుస్తుందో తెలుసా? మిమ్మల్ని నన్ను చర్చిని బైబిల్ ఉంటుంది. ఎక్లీసియా అంటే తెలుసా? మీ నా పేరు ఎక్లీసియా అంటే ఏంటి? ఎక్లీసియా అంటే వేరుపరచబడిన వారు. కొత్త నిబంధనలో వస్తూనే మనం లోకంతో కలిసిపోలేదు. మనల్ని ఏ దేవుడు వాళ్ళతో అన్నాడో లైన్ చేసి ఈరోజు కూడా లైన్ పనిచేస్తుంది. దేవుడు అన్నాడు వీరు వేరుపరిచిన వారు, వీరు లోకస్తులు కారని. యోహాను సువార్త 17 తీసి చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి ఏం రాబడిందో. 17వ అధ్యాయంలో చూడు, మీరు నేను ఎంత స్పెషల్ జనమో పిల్లరా. 16వ వాక్యం 15 నుంచి చదువుకుందాం. ఓకే, 14 నుంచి చదువుకుందాం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు. ఎవరు లోక సంబంధి కారు? ఊరికే ఈనిపోయి వచ్చాంలే జల్దీ ఈయన సార్, పోతూనే ఏం చేయాలా, పులగం చేసుకున్నాను, చట్నీ చేస్తామా, చట్నీతో పాటు ఏం చేస్తాం? హలో, ఇట్లుంటే ఈగలన్నీ దూరుతూనే ఉంటాయి. ఈగలు అందుకే కొద్దిగా ఐ మీన్ చూసారా పిల్లరా ఎటువంటి దేవుడు మనతో ఉండేది. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను లోక సంబంధిని కానట్టు వారును. ఏం దానికి అర్థం? లోక సంబంధులు కారంటే అమ్మా, వారును లోక సంబంధులు కారంటే అర్థం ఏంటి అంటే యేసు ప్రభుకి ఏమేమి రాలేదో మీకు నాకు కూడా అవి రాకూడదు. యేసు ప్రభు దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ మన దగ్గర ఉండాలి. యేసు ప్రభు దగ్గర ఏమేమి ఉన్నాయో మొన్నవారం చెప్పాను నేను. ఆయన ఐశ్వర్యమునకు, ఘనతకు, ఆ తర్వాత మహిమకు, సామర్థ్యానికి, బలానికి యోగ్యుడు. మీరు నేను ఏ దానికి యోగ్యులము? నేను రోజు చెప్తాను దేవుని ఎదుట, ఐశ్వర్యానికి, మహిమకి, ఘనతకి, బలానికి, అధికారానికి నేను అర్హుణ్ణి. నేను నీతో పాటు జాయింట్ అయినాను. ఎవరి ద్వారా? నీ రక్తం ద్వారా, నీ మరణ పునరుత్థానం ద్వారా. ఆయన అంటున్నాడు నేను లోక సంబంధిని కాదు. ఆయనే అంటున్నాడు మనం కూడా ఎవరు కాదంట? లోక సంబంధం కాదు. అంటే ఏమో తెలుసా? వాళ్ళకు వచ్చే రోగాలు, వాళ్ళకు వచ్చే బీదరికం, వాళ్ళకు వచ్చే భయం, వాళ్ళకు వచ్చే దిగులు నీకు నాకు లేదు. నువ్వు నమ్మలేదనుకో, లే సార్ మేమంతా ఒకటే కట్ట కట్టుకొని పోయి దుంకుతాం వేడానంటే ఎవ్వడేం చేయలేడు. దుంకడిపోయి కట్ట కట్టుకో. నువ్వు ఇది నమ్మి చెప్పాలా, నేను లోక సంబంధిని కాదు, లైన్ వేసినాడు దేవుడు నాకే. చాలామంది సార్ అందరికీ వస్తుంది సార్, దేవుడు అంటాడు నువ్వు తీసుకో వాళ్ళతో పాటే అని. నిజం బైబిల్. నేను 15వ వాక్యం, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించడం. ఓకే, నేను లోక సంబంధిని కానట్టు. మాటి మాటికి ఇదే, వారును లోక సంబంధులు కారు. 23వ వాక్యం చదువుదాం, టైం తక్కువ ఉంది. వారి యందు నేనును. వారి యందు నేనంటే ఏంటి? మన యందు ఎవరున్నారు? యేసు ప్రభు. నా యందు నీవును. యేసు ప్రభు యందు ఎవరున్నారు? యేసు ప్రభు ఎందు ఎవరున్నారు? ఇది ఏదో మ్యాథ్స్ ఉన్నట్లుంది కదా, క్యాలిక్యులేషన్ వేసుకోండి. యేసుప్రభు అంటున్నాడు వారి యందు నేనును అంటే యేసుప్రభు మన యందు ఉన్నాడు. నా యందు నువ్వును అంటే యేసుప్రభులు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. సో టోటల్గా దేవుడు ఎవరున్నాడు? యేసుప్రభుతో కలిసి మనలో ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప జీవితం మంది. మోషేతో అనలే ఇప్పుడు దేవుడు నా యందు మోషేను, మోషేందు నేనును, నువ్వు నా యందును అని. ఇది మనకే ఈ యొక్క ఆశీర్వాదం. ఓకే, ఆ తర్వాత చూడండి ఏమని రాశాడు అక్కడ. నీవు ఉండుట వలన వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు ఏమైనారంట? సంపూర్ణులుగా చేయబడి. అందుకే దోమలు, ఈగలు, గీగలు ఏముండవు. లైన్ వేసి పెట్టేశాడు. నువ్వు లైన్ని దాటితే, అదేదో ఉంది కదా గీత దాటితే, నువ్వు గీత దాటితే వాళ్ళలోకి పోతావు. గీత ఈతలే ఉండవు. హలో చూసావా? నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్లే. చాలామంది దేవునితో అంటారు ప్రభువా ప్రేమించి ప్రభువా. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తానంటే యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తానో అంత ప్రేమిస్తాడు.
నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని నీవు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. మహిమతో నిండి ఉన్నాం పిల్లరా మీరు నేను. ఓకే, చూడండి ఎంత సూపర్ జీవితము మీది నాది. కానీ ఏమైందో తెలుసా పిల్లరా, అంటారు చరిత్ర ప్రకారము బైబిల్ ప్రవక్తలు లేకుంటే బైబిల్ బోధకులు ఒక 100 మా ఇంటానారా అందరూ ఒక 100-150 సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రీచింగ్ మొదలైంది. ఏం ప్రీచింగ్ తెలుసా? దరిద్రం గురించి, అంటే బీదరికం గురించి. బీదరికం మంచిది, బీదరికంతో ఉంటే దేవుడు మెడల్ ఇస్తాడు, బీదరికంలో ఉండే వాళ్ళకి దేవుడు చాలా ప్రేమిస్తాడు, బీదరికంలో ఉంటేనే భక్తిగా ఉంటాము, బీదరికం. కానీ మీకు తెలుసా, చర్చ్ హిస్టరీ చదివితే సృష్టిలో అందరికంటే బాగా చదువుకున్న వాళ్ళు తెలుసా? క్రైస్తవులే పిల్లరా. మీకు తెలుసా ప్రపంచంలో లైక్ పాత ఫేమస్ యూనివర్సిటీస్ అన్నీ క్రైస్తవులు కట్టినట్టువే. క్యాంబ్రిడ్జ్ కానీ, ప్రిన్స్టన్ కానీ, ఆక్స్ఫర్డ్ కానీ, యూనివర్సిటీస్ అన్నీ దేవుని బిడ్డలు కట్టినది పిల్లరా. అక్కడ దేవుని గురించి ప్రీచ్ చేసడానికి అవన్నీ కట్టినది వాళ్ళు. మీకు తెలుసా, మీరు చర్చ్ హిస్టరీ చూస్తే అందరికంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఎవరో తెలుసా మీకు? పాస్టర్స్, ప్రీచర్స్ ఉండేవాళ్ళు. ముందు వాళ్ళ దగ్గర నేర్చుకునేకి ప్రజలు పోయేవాళ్ళు. చదువు వచ్చేది కాదు అందరికీ అప్పట్లో. ప్రీచర్స్కి ఎక్కువ చదువు వచ్చేది, పాస్టర్స్కి ఎక్కువ చదువు. ఇప్పుడు ఉల్టా నడుస్తుంది. కానీ ఎంత బాగుంది ఈరోజు ప్రీచర్స్, పాస్టర్స్కి నా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ లేకుంటే పెద్ద చదువులు చదివితే యాక్చువల్ అదే ప్లాన్ దేవుంది. కానీ ఈ యొక్క 100-150 సంవత్సరాల నుంచి అట్లా ప్రీచ్ చేసి చదువుకోకుండా అయిపోయారు క్రైస్తవులు. చదువు అంటే కూడా చెడ్డగా ప్రీచ్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా అట్లా చేసి ఈరోజు ఐశ్వర్యము దేవుని చిత్తమని నేను చెప్పాల్సి వస్తుంది చర్చిలో. ఐశ్వర్యము దేవుని చిత్తమని గట్టి అరిచి చెప్పాల్సి వస్తుంది. చూసారా ఎక్కడ బైబిల్ ఏం చెప్తుంది, ఎక్కడికి చేరుకున్నాం మనం. సో ఓకే, ఐశ్వర్యం దేవుని చిత్తం. ఓకే, నిన్న వారం మనం చూసుకున్నాం. నిన్న వారం ఏడున్నాం మనము? ఓకే, నిన్న వారం మనము ప్రీస్ట్ గార్మెంట్స్ చూసుకున్నాం. యాజకుల యొక్క యాజకుల యొక్క వస్త్రాల గురించి చూసుకున్నాం మనం. అర్థమవుతుందా? ఎవరు వస్త్రాల గురించి? యాజకులు. ఎట్లా వస్త్రాలు? 28వ వాక్యం, నిర్గమకాండం 28. కష్టపడి వచ్చింటారు పాప. 28 నిర్గమకాండం 28. ఏం కాదు జాగ్రత్తగా వింటానండి మీరు. 28:1 జాగ్రత్తగా వినండి. 28:1 చూడండి ఏం రాబడిందో. మరియు 2వ వాక్యము. ఓకే, 2వ వాక్యంలో చదువుకుంది, ఎందుకు టైం తక్కువ ఉంది. కానీ అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రమును కుట్టవలెను. జాగ్రత్తగా వినండి. తెలుగులో అలంకారము ఘనత అని రాయబడింది, ఇంగ్లీష్లో గ్లోరీ అండ్ ఫర్ బ్యూటీ. ఓకే, దేవుడు అన్నాడు యాజకుల కోసము వస్త్రాలు కుట్టమని. ఎట్లా వస్త్రాలు? ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా వస్త్రాలు? గ్లోరీ అండ్ బ్యూటీ. గ్లోరీ అంటే తెలుసు కదా, ఏమంట తెలుగులో? లెక్కల సార్ ఏమంట? డబ్బులు అంటే గౌరవం ఉంటుంది. గ్లోరీ అనే పదం ఈడ వాడిందే ఎందుకోసం వాడింది అంటే డబ్బుల కోసం వాడిండేది. అంటే కాస్ట్లీ గార్మెంట్స్ కుట్టు అంటున్నాడు దేవుడు. కాస్ట్లీ, డబ్బులు. ఇక్కడ అలంకారము అందం అని రాయబడింది, మార్చేశారు. ఇంగ్లీష్లో బాగా రాయబడింది గ్లోరీ అంటే డబ్బు కోసం కూడా గ్లోరీ అని రాయబడుతుంది. గ్లోరీ అనే పదం రకరకాలుగా వాడబడి చాలా చోట్ల ఆ కాంటెక్స్ట్ బట్టి మీరు తీసుకోవాలా. ఇక్కడ గ్లోరీ అనే పదం ఎందుకు వాడబడింది అంటే కాస్ట్లీ బట్టలు కాల, నాకు మనీ ఎక్కువ పెట్టాలా దాంట్లో అని అర్థం. ఆనందపురం భాషలో దేవుడు అంటాడు మోషేతో, మోషే కాస్ట్లీ గుడ్డలు కుట్టు వీళ్ళకి. ఆ తర్వాత ఏమంట? అందమైన బట్టలు కాళ్ళ. అర్థమవుతుందా? ఇప్పుడు చాలామందికి అసహ్యం అందం అంటేనే. ఎవరికి? క్రిస్టియన్స్కి. ఎందుకు? అందం ఎవరో సైతాన్ని పుట్టించినట్లు అనుకుంటారు చాలామంది. అందం ఎటు నుంచి వచ్చింది? సైతాన్ నుంచి వచ్చింది. అందమైన బట్టలు వేసుకోకూడదు, అందమైన అందంగా ఉండకూడదు. నేను చెప్తున్నా పిల్లరా, బైబిల్ చాలా ఇష్టపడతాడు దేవుడు అందంగా ఉండడం. సో అందంగా ఉండండి, బాగా మంచి బట్టలు వేసుకోండి, దేవుడు ఇచ్చే కొద్ది సంతోషంగా ఉండండి. చాలామంది క్రైస్తవులు అందంగా ఉండని అసహ్యం. నేను మొన్న ఒకసారి పాపం కొద్దిగా వారం క్రితం నేను ఢిల్లీలో మాట్లాడుతుంటే అదే పెళ్లి సంబంధం గురించి నిన్న వారం కూడా చెప్పాను నేను. ఇవి వేసుకోరంట. అవి వేసుకోకుండా పోలేము, ఎట్లన్నా కానీ అడ్జస్ట్ అయిపోతాం, కానీ పెద్ద ఇదే ఇబ్బంది కాదు. ఇంకో సమస్య ఏం తెలుసా? కలర్ కూడా వేసుకోకూడదంట వాళ్ళు. ఏం పరిస్థితి!
నాకు 50 ఏళ్ళ తర్వాత తెల్లగా వస్తాను ఎండిగిలో. నేను కలర్ కొడతాను, మీకు ఓపెన్గా చెప్తాను. ఇప్పుడే ఈ మధ్య కొడతాను. 52 ఏళ్ళ వరకు 51 వరకు ఎంటికలు తెల్లగా కాలే నాకే. ఇప్పుడు చెప్పండి 25కే తెల్లగా అవుతాను ఎంటికలో. షాంపూలు కెమికల్ వాడి పాపం మీరేం తప్పు లేదనుకోండి, మీరేం పాపులను కాదు, తెల్లగా అవుతాను అనేది. షాంపూలు అట్లాంటివి. ఏం గతి అవుతుంది కలర్ మారేస్తే ప్రజలది. ఆడపిల్లలు పాపం 25, 26, 27, 28, కొంతమంది పెళ్ళి కాలే, ఏం కాలే. ఎట్లుంటుంది ప్రపంచం చెప్పండి. ఆ చర్చిలో కలర్ వేసుకోకూడదు, కలర్ వేసుకుని నరకని పోతాను, జాగ్రత్త సార్ అంటుంది ఆమె. పాపం పెళ్ళికూడు తల్లిదండ్రులు. నేను చెప్పా ఏం కాదు, ఆ పాప ఇటుకు వచ్చినాక మనం మంచి కలర్ వేసాం. ఆ పాప కూడా అనేది అంకుల్ పెళ్ళి అయిపోతే మీరు ఎట్లా చెప్తే అట్లే, వచ్చినాక చెప్తుంది తల్లి ఏం చెప్తుందో. ఇప్పుడైతే కానివ్వండి అంకుల్, నేను కూడా అన్నా కానివ్వండి. కానీ కలర్ వేసుకోకూడదంట ఆ చర్చిలో. నేను ఊహిస్తే ఏం పరిస్థితి. చాలామంది చూశాను పిల్లరా, కొన్ని చర్చిలో వేసుకోరు పాపము. భర్త భార్యలు ఇద్దరు కలిసి రోడ్లో పోతా అంటే ఏముంటుంది అలా. ఆమె అంతా తెల్లగా, ఈయన కొద్దిగా తెల్లగా ఉండవు, నల్లగే ఉంటాయి. ఏం పరిస్థితి చెప్పండి. తెల్లగా వస్తా అంటే ఏమనుకోరు రోడ్లో పోయే వాళ్ళంతా, ఏంది వీళ్ళు చర్చికి పోవాలి, ఈ పరిస్థితి అయ్యలేదు. ఎందుకు ఆశ్రయించుకుంటారు క్రైస్తవులు అందం అంటే. ఈడు చూడండి ఏం రాయబడిందో. దేవుడు అంటాడు అందంగా ఉండాలా బట్టలు. ఆ తర్వాత ఐశ్వర్యం. ఇంకా ఎవరైనా చర్చిలో మంచి డబ్బు గలలో కారుల్లో వచ్చి చక్కగా వచ్చారనుకోండి, గీస్లెట్లు వేసుకుని, చైన్ వేసుకొని, గంగిరెద్దుకి వేసుకునేట్లాగా. మంచిదే వేసుకుంటే, నేను కూడా వేసుకోవాలి, ఎతుకుతాను. వస్తే ఏముంది చర్చిలో ఏముంది వాళ్ళకి. వాళ్ళ చర్చిలో పోయినారనుకో, వచ్చేసాడు చూడు, లోకస్తుడు, పాపాత్ముడు, బంగారు వేసుకున్నాడు, కారులో వచ్చినాడు, సూట్లో వచ్చినాడు, బడాయి అంతా. బయట ఏమనరు, క్రైస్తవులే చచ్చిపోతాంటారు సగము. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో ఇది. ఈడ చూస్తే బైబిల్లో దేవుడు అంటున్నాడు మోసేతో, మోసే కనీసం ఒక్కొక్క డ్రెస్సు. మీకు తెలుసా, మన బట్టలు కుట్టేదానికి టైల్ రోడ్ చాలు, ఒక 700-800 ఇచ్చి ఉంటే అడ్జస్ట్ అయిపోతాడు. దేవుడు అన్నాడు నో సార్, మోసే బట్టలు కుట్టాలంటే 3 కావాలా. ఎవరెవరు? జ్యువెలర్ కావాలా, టైలర్ కావాలా, ఎంబ్రాయిడర్ కూడా కావాలా. ఏమా ఈరోజు నేను అట్లా బట్టలు వేసుకుని నిలబడతాడా, ఏం తిడతారో కదా ప్రజలు. అవి మీకు తెలుసా పిల్లరా, క్రైస్తవులు కూడా విచిత్రమైన జీవాలు. లైన్ వేసి పక్కన తీశాడు, ఈ సైడ్ నిలబడుకొని కూడా ఎప్పుడు ఆ సైడ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీకు తెలుసా పిల్లరా, పాస్టర్లు మంచి బట్టలు వేసుకోకూడదు అనుకుంటారు, క్రైస్తవులు అనుకుంటారు. అదే చూడండి, ఇంకోటి ఎవరైనా అదే అతను పొలిటీషియన్ కానీ, ఏమంటారు ఏదో ప్లేయర్ కానీ, లేకుంటే ఏదైనా యాక్టర్ అనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదిస్తారు వీళ్ళకి సమస్యలే. వాళ్ళకి మంచి బట్టలు వేసుకొని వస్తే కింద ఏం చేస్తారు, సెల్ఫీ తీసుకుంటారు వాళ్ళతో పోయి. చూసారా? ఆ తర్వాత ఏం చెప్తారంటే, బ్రదర్ ఎంత అసలుకి అంటారు, ఎంత అసలుకి ఏంది, ఏం సార్ వాడు ఎక్కడ దొంగతనం చేసి తెచ్చుకున్నాడో డబ్బులు, ఎవరితో ఇక్కడ పాస్టర్లు బట్టలు వేసుకుంటే, మంచి బట్టలు వేసుకుంటే. నేను చెవులో విన్నా, ఒకటి నాతో అన్నాడు కొంతకాలం క్రితం, కొత్తగా వచ్చాను నేను ఇటుకి, ఏదో మాట్లాడుతున్నావు అంతో అన్నాడు, సార్ బ్రదర్ నాకు అంకుల్ అంటాలేండి, అంకుల్ మీకు తెలుసా అన్నాడు. ఏం చెప్పన్నా, ఏదో తెలియని రహస్యము. ఒక పాస్టర్ని చూపించి, ఆ పాస్టర్ నా క్లోజ్ ఫ్రెండ్, పాపం వీడికి తెలితే నా క్లోజ్ ఫ్రెండ్ అతను. కొత్తగా వచ్చినప్పుడు అనంతపురంలో ఏం లేకపోయా, స్కూటర్లో తిరుగుతాండా, ఈరోజు కారులో తిరుగుతున్నాడు. ఏం బట్టలు వేసాడు చూడు సార్. ఏమన్నా నేను ఇట్లా చూసి, నా కరెక్ట్ క్యాండిడేట్ కాదు బాబు నువ్వు. ఇంకా నేనేం చెప్పలే, పాపం కొత్త పరిచయం, ఇంకా బంధువులు అవుతారు. నేను ఇతను చూసి అదే ఎవరైనా బ్రాందీ అమ్ముకొని షాప్ పెట్టినోడు కారులో పోతే, ఆహాహాహా ఏం దీవించాడు సార్, అసలుకి ఆయన అంటాడు. ఆయన వైన్ కొని అది అమ్మి కారులో పోతాడు. ఇతను దేవుని యొక్క సన్నిధిలో నిలబడి, ఏం పరిస్థితి చెప్పండి. కొద్ది రోజుల క్రితం ఒక వీడియో విన్నా, చెప్పచ్చో చెప్పకూడదో మీకు పాపం, అయినా చెప్పేస్తాను వినండి. ఎవడో ఏమనుకుంటే నా చర్చ ఇది, మీకు వినబుద్ధి అయితే వినండి, లేకుంటే చెవు ఏలు పెట్టుకోండి. ఒక పాస్టర్ని ఇంకో పాస్టర్ దసరా బుల్లోడు అంటున్నాడు. ఆ పాస్టర్ చాలా మంచోడు పాపం, మంచి దేవుడు దీవించాడు ఆయన్ని. చాలామంది తెలుసు, పేరు చెప్పొద్దండి.
అదే దానికోసం ఆయన కోసం ఈయన వీడియో రిలీజ్ చేసి పెట్టాడు. దసరా బుల్లోడు చూడండి అని. ఆయన బ్రహ్మాండమైన డ్రెస్సులు వేస్తాడు. ఆయన నాకు చాలా ఇష్టం. ఆయన అట్లా వాళ్ళే కాల్సిందే. నేను కూడా అట్లా రోజు గంటకు డ్రెస్ వేస్తా. కొద్ది రోజులు పోయిన తర్వాత అట్లా ఉండాలి పిల్లరా మనం. ఆయన కోసం వీడియో తయారు చేసి బయట వాళ్ళంతా ఆయన చూసి పెద్ద గౌరవిస్తున్నారు. మినిస్టర్లు పోయి కలుస్తున్నారు, అందరూ మంచిగా అంటున్నారు. చాలా మంచిది, దేవుడు దీవించాడు. చూసారా, ఆయనకి ఈయన పేరు పెడతాడు. ఏం బుల్లోడు అసలు. చూసారా, మీరు చూడరు కదా ఇట్లాంటివన్నీ. ఎందుకో నా దగ్గరికి వస్తాయి ఇట్లా వీడియోలో. మీరు చూడరా ఇట్లాంటివన్నీ. గొప్ప దైవజనుడు ఆయన, చాలా మంచివాడు ఆయన, చాలా కష్టపడుతున్నాడు ఆయన. దేశంలోనే గొప్ప వ్యక్తి అతను. ఇప్పుడన్నా అర్థం చేసుకోండి, బల్బు వెలగనిండి కొద్దిగా. ఆయన్ని పట్టుకొని ఈయన దగ్గర 10 మంది కూడా ఉండరు చర్చిలో. అసలు ఈయనకి బట్టలు సరిగా ఉండవు. ఆయన పట్టుకొని దసరా బుల్లోడు అంటే ఇతను. నువ్వేం బుల్లోడివి? చినిపోయిన ప్యాంటు, చినిపోయిన అంగి, చినిపోయిన చెప్పులు. అది పెద్ద భక్తి. దానికోసం ఒక వీడియో క్రియేట్ చేశాడు ఆయన కోసం. లైఫ్ లాంగ్ అట్లే ఉంటాను, సారీ చెప్పుకోకుండా ఆయనకి. ఓకే, ఎందుకు సార్ దేవునికి ఇష్టం అట్లా ఉన్నాడు. ఓకే, విషయం ఏమిటి? ఆడున్నాం మనం. సో ఓకేనా. సి మోసే కాదు ప్లాన్ చేసినది ఇట్లా బట్టలు కుడతామని. మోసే అన్నాడు అహరోన్తో, అహరోను నాకు కొద్దిగా గీర నవ్వేస్తుంది నేను చూస్తుంటే. ఒక 4 డ్రెస్సులు కుట్టిస్తాం అనుకున్నా, పదాంబా టైలర్ దగ్గరికి అన్నాడా? నో, ఎవరు చెప్పింది బట్టలు కుట్టిమని? దేవునికి తెలుసు. మోసేకి చెప్పారనుకో, ఏదో కద్దరవో తెల్లవో తీసి కుట్టించి ఇది మంచి దేవునికి ఇష్టమని ఒకే కలర్లో నడుపుతాడు. అందుకే అనేక కలర్లు కాళ్ళ. అందుకే మోసేని కూర్చోబెట్టి రాపించాడు. ఈ కలర్లన్నీ వేళ్ళను, ఇంత జరి కాళ్ళ, ఇంత బంగారు కాళ్ళ. ఈరోజు చాలామంది క్రైస్తవులు అవి చదివి బాధపడుతూ ఉంటారు. అయ్యో నేనేదో అనుకుంటే దేవుడు ఎందుకు ఇట్లా చేశాడని. కొద్దిగా మైండ్ ఉపయోగించండి. చాలామంది, కొంతమంది పాస్టర్లు కూడా ఎట్లా ఉన్నారు పిల్లలు, తగ్గట్టే ఉన్నారు. ఎందుకు బ్రదర్ అట్లా బట్టలే? బ్రదర్ మంచి బట్టలు వేసుకోకూడదు, వేసుకుంటే విశ్వాసాలు డబ్బులు ఇరంట. ఏం మనిషివా నువ్వు? విశ్వాసాలు డబ్బులు ఇచ్చేది నీకు? ఒకతను కారు కొని ఇంటి వెనకాల పెట్టి క్లాత్ వేసాడంట. ఎందుకు సార్ అట్లా చేశారంటే, విశ్వాసాలు చూడకూడదు, చూసి అనుకుంటారు నా దగ్గర అన్నీ ఉన్నాయని. అనుకోవాలి కదా సార్, అనుకోకూడదంట. ఏమీ లేవు అనుకోవాలంట. మీకు తెలుసా పిల్లరా, చాలామంది అదే పనిగా పాత బట్టలు వేసుకొస్తారు చర్చికి, అదే పనిగా పాత బూట్లు వేసుకొస్తారు. ఎందుకో తెలుసా? చూసి దయదలిచారని. మనం అట్లా చేయం సార్.